క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, పోగొట్టుకున్న వస్తువులు కనపడలేనటువంటి వస్తువులను మనము ఎక్కడ పెడతామో ఎలాగ దొరుకుతాయో అని అనేటప్పుడు పునీత్ అంతోని వారు మనకి గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ మర్చిపోయినా అంతోని వారా మాకు ఈ వస్తువు ఎక్కడ పెట్టారో తెలియదు, మాకు కనిపించేలాగా చేయండి అని శరణు వేడుతూ ఉంటాము. ప్రియులారా, నిజమే. వెంటనే అంతోని వారు కూడా మన కొరకు ప్రార్థన చేస్తారేమో, వెంటనే అది లభిస్తూ ఉంది. ప్రియులారా, అలాగే జరిగినటువంటి అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. 1841 సంవత్సరంలో మ్యూనిక్ పట్టణములో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆ డాక్టర్ గారి పేరు జోహానెస్ రింగ్రైట్స్ గారు. తనకి ప్రియమైన మిత్రుడు, సెమినరీ బ్రదర్లకు ఉన్నటువంటి రెక్టరు ఫాదర్ వాలెంటైన్ రైడల్ గారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఈ డాక్టర్ గారు వైద్యుడు మాత్రమే కాదండి, అనేకమైనటువంటి గ్రంథాలు, ముఖ్యముగా తన యొక్క పరిశుద్ధాత్మతో గ్రంథాలు రచించి శ్రీసభకి ఎంతో ఉపయోగపడిన వారు. ప్రియులారా, అటువంటి డాక్టర్ గారి మిత్రుడే ఈ రెక్టర్ ఫాదర్ గారు, ఫాదర్ వాలెంటైన్ రైడల్ గారు. అయితే ప్రియులారా, తన స్నేహితుడు రెక్టర్ గారు అదిగో బవేరియా నగరానికి పీఠాధిపతులుగా అభిషేకింపబడ్డారు. అది అందమైన ప్రదేశం. ఆ అందమైన ప్రదేశములో ఆయన పీఠాధిపతులుగా వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ గారికి ఊపిరితిత్తులలో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి అనారోగ్యానికి కారణమయ్యారు. బిషప్ గారు, పీఠాధిపతులు తన మిత్రుడైన డాక్టర్ గారికి లేఖ పంపించారు. ప్రియమైన మిత్రుడా, నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, బవేరియా అనే ప్రాంతానికి వచ్చి ఈ అందమైన ప్రకృతిలో నీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, రండి అని ఆహ్వానించారు. ఆ సదావకాశాన్ని మిత్రుడైన డాక్టర్ గారైన జోహానెస్ రింగ్రైట్స్ గారు ఉపయోగించుకొని తన భార్యను విడిచిపెట్టి గ్రంథాలు కూడా అక్కడ రచించుకోవచ్చు, ఆ అందమైన ప్లేస్లో చక్కగా తన గ్రంథాలను రచించుకోవచ్చు అనే ఉద్దేశంతో అదిగో పీఠాధిపతులు చెప్పినట్లుగా బవేరియా ప్రాంతానికి, ఆ అందమైన ప్రకృతిలోకి వెళ్ళారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ తనకు ఆరోగ్యం మెరుగుపడింది, చక్కని గ్రంథాలు రచిస్తూ ఉన్నారు. అయితే తను రచించిన గ్రంథము తన స్నేహితుడైన కోన్రాడ్ గారి చేత తన భార్యకి ఇచ్చేయమని మ్యూనిక్ పట్టణానికి పంపించాడు. ప్రియులారా, ఏం జరిగిందో, తన భార్య కూడా డాక్టర్ గారికి ఆరోగ్యం బాగుండాలని తన యొక్క వసతి గృహాన్ని మార్చివేసింది, ఇంకొక గృహంలోకి మారారు. ఈ డాక్టర్ గారు మళ్ళా పీఠాధిపతులకి కృతజ్ఞతలు చెప్పి తన స్వంత ఇంటికి వచ్చినప్పుడు తను రచించిన ఈ గ్రంథము తన భార్య ఎక్కడ పెట్టిందో తెలియదు. ఇంకేముంది, ఆ భార్య భర్తలిద్దరూ కూడా తన నూతన గృహం అంతా వెతికారు కానీ దొరకలేదు. ఆ రోజుల్లో ఒక గ్రంథము యొక్క విలువ ఎక్కువ అమౌంట్తో కూడినటువంటి పని. సాధారణంగా ఇప్పుడు పుస్తకాలు ఎక్కువై మనకు ఆ విలువ తెలియదు, కానీ ఆ రోజుల్లో ఎంతో విలువైనవి రచించిన గ్రంథాలు. ప్రియులారా, అదిగో ఎంత వెతికినా దొరకపోయేసరికి ఒకవేళ సెమినరీలో ఉన్నదేమో అని అక్కడికి ఒక లెటర్ రాశారు రెక్టర్ ఫాదర్ గారికి. ఆ రెక్టర్ ఫాదర్ గారు కూడా అలాంటి ప్రతులు ఏమీ కనిపించలేదు అని మరలా లెటర్ రాశారు వెనక్కి. ఇతడికి అదిగో ప్రాణమిత్రుడైనటువంటి వాలెంటైన్ గారు పీఠాధిపతులు ఆదేశం మేర పునీత్ అంతోని వారి శరణు కోరుకో, దొరకలేనిదైనా ఎక్కడ వదిలేసినా ఎక్కడ పోయినా అంతోని వారు యొక్క ప్రార్థన మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి మాటను గుర్తుకొచ్చాయి. ఆ భార్యాభర్తలిద్దరూ ఎడతెగక ప్రార్థన చేశారు పునీత్ అంతోని వారికి. అదిగో వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో, అంతోని వారి ప్రేరణ వలన, అంతోని వారి ప్రార్థనా సహాయము వలన
లైబ్రరీకి వెళ్ళారు. అక్కడ వారు ఉంచిన పుస్తకాలు వెతికేటప్పుడు మొదటి పుస్తకమే వారికి దొరికింది. ఆయన రచించినటువంటిది పోగొట్టుకున్నటువంటి గ్రంథము. ప్రియులారా, ఎంత ఆశ్చర్యము! ఓ పునీతంతోని వారా, కోట్లాది వందనాలు మీకు, కోట్లాది స్తోత్రాలు, కోటి అద్భుతములు చేస్తున్న అంతోని వారా వందనాలు అని వారు శరణు కోరుతూ కృతజ్ఞతా వందనాలు తెలియజేశారు. ప్రియులారా, ప్రార్థించుదాం. తండ్రి, మేము ఎన్నో వస్తువులు పోగొట్టుకుంటున్నాం. ఎన్నోసార్లు ఎక్కడ విడిచిపెడతాం మాకు తెలియదు. కానీ మేము అడిగినప్పుడల్లా, అంతోని వారి శరణు వేడినప్పుడల్లా ఆయన ప్రార్థనా సహాయంతో మేము పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేయమని మేము వినయపూర్వకముగా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.